తెలిసి చేశారా తెలియక చేశారా ఏమో ఏమైతేనేం కేటీఆర్ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రిగా పనిచేసి అనుభవం ఉన్న కేటీఆర్ తనకు ఇష్టమైన లగ్జరీ కార్ ల్యాండ్ క్రూజర్ కారు విషయంలో మాత్రం వివాదంలో ఇరుక్కున్నారు. అవును, ఆయన కారు వివాదంలో ఇరుక్కున్నారు. ఆ కారు ప్రముఖ కార్ల స్మగ్లర్ బసారత్ ఖాన్ దగ్గర నుంచి కేటీఆర్ కొన్నారట. ఆ కారు కేటీఆర్కు సంబంధించిన ఒక కంపెనీ పేరుతో రిజిస్టర్ అయిందట. ఇప్పుడు బండి సంజయ్ దీనిపై ఆడుకుంటున్నారు. కేటీఆర్ కానీ ఆయన పార్టీ కానీ అక్రమ కార్ల వ్యవహారంతో నడుస్తుందా అంటూ ఆయన సెటర్లు వేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరపాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే మనం కారు కొంటే, సెకండ్ హ్యాండ్ కారు కొంటే దాని వెనుక ముందు అన్నీ చూస్తాం. ఓనర్ ఎవరు, దానిపై ఏమైనా క్రైమ్ ఉందా, ఎక్కడైనా ప్రమాదానికి గురైందా అన్నీ చూస్తాం. ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మాత్రం ఆ పని ఎందుకు చేయలేదు? మర్చిపోయారా? అవగాహన లోపమా అంటే ఆయనకున్న తెలివితేటల ముందు ఇవేవి పనికిరావు. ఆయన ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ కారు విషయంలో, ఒక స్మగ్లర్ దగ్గర కారు కొన్న విషయంలో కేటీఆర్ ఎందుకు పప్పులో కాలేశారు? ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ లగ్జరీ కారు వివాదం ప్రకంపనలు రేపుతోంది.